నమస్తే అందరికీ. సీతు అంక్యం వ్లాగ్స్ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రకృతికి దగ్గరగా ఉండే గిరిజనుల జీవన విధానం, వారి సాంప్రదాయాలు, వంటలు, పండుగలు, పంటలు, ఇంకా వారి రోజువారీ జీవితంలోని అందమైన క్షణాలను మీ ముందుకు తీసుకురావడమే ఈ నా ప్రయత్నం. ఈరోజు మనం మారేడుమిల్లి మండలంలోని కెచ్చలవాడ అనే ఒక చిన్న గిరిజన గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ ఒక కుటుంబం ఎలా జీవిస్తుంది, వారి ఇల్లు, చుట్టూ ఉన్న ప్రకృతి, వారు చేసే పనులు, వారి జీవన శైలి అన్నిటినీ ఈ వీడియోలో మీకు కలిసి చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిద్దాం. చుట్టూ అయితే చాలా బాగుంటుందండి, విశాలంగా ఉంటుంది. ఒక కొండ దిగుని ఉంటారనమాట వీళ్ళు. ఇదంతా కొండపొడి చేసుకున్నారు వీళ్ళు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఆ కొండ దిగున ఒక చిన్న ఇల్లు అనమాట. అదిగండి కనిపిస్తుంది కదా పందిరి, ఆ చిన్న ఇల్లు. ఇక్కడ కనిపిస్తుందేమో వంట పక్క అనమాట. లక్ష్మి గారు ఏదో చేస్తున్నారు. పొద్దున్నే వచ్చాం మనం, కొంచెం మబ్బుగా ఉన్నట్టుంది. ఏం చేస్తున్నారు లక్ష్మి గారు? పనస పిక్కలా? ఎలా ఉన్నారేటి? చాలా రోజులు అయింది. బాగున్నాం. పనస పిక్కలా? అప్పుడే పనస పిక్కలు వచ్చేసినట్టు మీకు? ఇంకా నిన్న సాయంత్రం 2 కాయలు తీసుకొచ్చారు. చిటికి తొక్క ఉడిచి నీళ్ళ కడ వేయడం నానపల మారి కూర ఉంటున్నారా ఏంటి? కూర పప్పు కెనుకుతాం. పప్పా? నూనె లేకుండా పప్పు కెనుకుతాం. నూనె కడ వండుకుందామంటే ఇలా ముక్కలు కోసి మరి వండుతాం. ఒర్ర నూరు మరి వండడమే. వర్రేసా? ఒర్ర నూరుతాం. ఇదిగోండి పనస పిక్కలు మనము తినేసిన తర్వాత వదిలేస్తాం కదా. ఇక్కడ మాత్రం చక్కగా వీళ్ళు పనస పిక్కలను చక్కగా పుట్టి తీసేసి వాటిని అలా పొడవుగా కట్ చేస్తున్నారు. ఏదో వర్ర వేసుకుంటారట, కూర చేస్తున్నారు. చాలా పనస పిక్కలు కోసారండి. ఎవరు కళ్ళు పట్టంటారండి మాకు చుట్టూ వండుకుంటాం. ఇగోండి పిక్కలు అయితే ఇగోండి బయట తెల్లగా తీసేసారు, పైన తొక్కంతా తీసేసారనమాట. వాటిని ఇలా కట్ చేస్తున్నారు. మాకు ఈ రోజులు ఇవే కూరలు. ఇంకా ఇప్పుడు పనసకాయలు ఎక్కువ కనిపిస్తున్నాయిలే. ఎండ పెట్టుకుంటాగా? ఆరు బయట చేసుకుంటున్నారా వంట? చెట్టు కింద చూడండి, ఆరు బయట అనమాట. ఎంత బాగుందో. చిన్న పందిరి వేసుకున్నారు. అప్పుడా బాగుంది. చుట్టూ పేడతో వేసేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకున్నారా? సాయంత్రం వేసింది మా పెద్ద పాప. బాగుంది. నేను ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఈ పనస పిక్కల ఈ వర్ర చేసుకోవడం. మొదటిసారి చూస్తానైతే మీ దగ్గర. ఇదా? ఉడికితే ఉర్ర వేసి మరి మరగబెట్టుకొని శనగడం ఇంకా పప్పు బాగుంటుంది అనుకుంటా. టేస్ట్ బాగానే ఉంటుంది. మరి ఇంతకు ముందు మరి ఇంకా ఇలాగే వండుకుంటా తింటాము. ఇంకా అందరు మరి ఫోన్ చేసి మరి తెచ్చారన్నమాట. ఉడికించాలి. ఇప్పుడు ఉడికించాలి. ఇది ఉడికించేవాళ్ళు మరి. ఇప్పుడు బాగుంది. బయట చక్కగా మంచి చల్లగానే ఉంది ఈరోజే. చల్లగా వెళ్ళినారు. జామితే మబ్బు విరిగితే మా అంచెలు ఒక కాస్తుంది ఎండ. బయట ఇది పందిరేసారు. ఏమైనా పాదులు పెట్టారా? ఎంత పెద్ద పందిరేసారు? పాదులు వేసాము. వేసారటి. మళ్ళీ వేయాలి ఇక్కడ పాదులు. అందుకే ఇంకా పందిరి ఉంచారా? పనసతొన్నలండి. అబ్బా, ఇవి ఎండ పెట్టుకుంటాం. ఉడకబెట్టారా? ఉడకబెట్టినవే. ఇదిగోండి తొనలో, పచ్చి తొనలో తీసేసి ఉడకబెట్టుకున్నారంట. ఇందులో పిక్కలు తీసారా? పిక్కలు తీసి మరి ఇవి ఉడకబెడతాం. ఇప్పుడు ఎండకాడ ఎండ పెట్టాడు. అబ్బా బాగున్నాయండి చక్కగా. వర్షాకాలం ఏం దొరకవు కదండి, టైం పాస్ ఇంకా వండుకుంటాం. బాగున్నాయి చూడండి. ఇంకోండి మళ్ళీ కడిగి మరి
ఇంకా నానబెట్టి మరి వండుకోవడమే. ఇప్పుడు ఆరబెట్టాలి ఇవి. ఎండబెట్టేవాళ్ళే. ఇదిగోండి పనస్తోనలో పచ్చి పనస్తోనలు తీసేసి పిక్క తీసేసి దాన్ని ఉడకపెట్టేశారండి. ఉడకపెట్టేసి ఎండబెట్టుకుంటారట. ఇవి మళ్ళీ వర్షాకాలం తినడానికంటండి. ఇప్పుడు ఈ తోనాలు ఉన్నాయి కదండి ఉడికినవి, ఈ పప్పు కెనుక్కొని పోసుకొని ముందు ఇలాగే తినబెడతావారు మాకి. ఇది కూడా వండుకోవచ్చా కూర? కూర కాదండి, ఇప్పుడు పిక్కలు ఎత్తి తిను కదా నేను, అది పప్పు చేసుకొని ఉడకబెట్టి మరి ఇంకా ఇవి ప్లేట్ కాడ వేసుకొని ఆ పప్పు వేసుకొని పిసుకొని తినడమే. అవునా? తినేవారు అలా పెట్టేవారు అమ్మ నాన్న చిన్నప్పుడు. మరి అన్నం దొరకాక. అవును అవును. మీకు అన్ని మీరు కూడా అలా చేస్తున్నారు ఇప్పుడే? మేము చెయ్యడం అండి, తినబెడతాం పిల్లలకు కూడా. మాకు ఇలా తినబెడతావారు. అవును. మీ అమ్మమ్మ మీ తాతయ్య మీరు ఇలా తినడం నేర్చుకోలే. ఒక టైం కొన్నాళ్ళకి మరి ఇదే పరిస్థితి పట్టింది అనేసి అంటానమ్మా. మా ఆయన నేను పిల్లలకి మన ఇంత ఇస్తున్నాయో. ఏం తీసుకొస్తున్నారు? నూరావాలండి మిరపకాయలు. అందులోకా కూరలకు వరనూరలా? స్నానం చేసి వంట మొదలు పెడుతున్నారా? ఎటు వెళ్తున్నావు? ఇది మసాలా రాయా? మసాలా రాయండి. మసాలాలు నూరుకోవడం, వరలు నూరుకోవడం. అంబలు కాసుకోవడానికి ముందు రోజు పుల్ల పెట్టుకుంటారా? పెట్టవాలండి. ఉప్పు వేసుకుంటారా మీరు? మేము ఉప్పు వేసుకుంటుండే. మేము పుల్లదే తాతాం. అమ్మ బాబాయ్, మేము పుల్లగా తాగలేను. మాకి తక్కువ, నీళ్లు కలుపుకోవడం ఎక్కువ. దాహం తీరుతుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంక ఇందులోనే వేసేసుకోవడమేనా? ఇంక ఇది అన్నంలో కలుపుకొని తినడమేనా? పప్పుచారులాగా. ఇప్పుడు ఇందులోకి అయితే వరి నూరుతున్నారంటండి. ఏమేమి వేసి నూరుతున్నారో చూద్దాము. ఈ రాయి నెట్టు పడతాడు తిప్పుకొచ్చామా చక్కగా. అది ఎక్కడ చేంజ్ చేస్తే అక్కడికి మోసుకోవడం. చేంజ్ చేస్తే అక్కడ కూడా మోసుకుంటున్నారా? తిప్పి రాయు. అయ్యో బాగా తిప్పారు. ఇంక అన్నీ ఇందులోనే. పసుపు కూడా వేస్తారా? పసుపు కొమ్ము లేక ఈ గుండా గట్ట కలిపి మరి నూరడం అండి. అన్నీ వేసుకుంటేనే టేస్ట్గా. ఎల్లుల్లిపాయలండి. పసుపు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, తర్వాత వెల్లుల్లిపాయలండి. ఇవన్నీ కలిపి నూరుతున్నారా? ఇవన్నీ కలిపి నూరుకొని వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. రాతి మీద నూరుతున్నారండి, బాగుంటుంది టేస్ట్. మేము చింతసారి చేసుకుంటామన్నా ఇలాగే చేస్తాం. ఇలా చేసి వేసుకోవడమేనా? నూరేసి ఇవన్నీ నూరుకొని ఇంకా మరగబెట్టుకొని ఇంకా దించుకోవడమే. ఇంకా తాలింపులు గట్టండి అవండి. నూనె ఉన్నా తాలింపు పెట్టాము. ఇంకా నూనె ఉన్నా తాలింపు పెట్టాము. ఇంకా ముందు నుంచి అలవాటు అలాగా? మాకు ముందు నుండి అలవాటు. ఇలాగ నూరడం అలవాటు. జలుబు గట్ట చేస్తే ఇంకా ఇలాగ నూరుకొని మరగబెట్టుకొని ఒక టీ గ్లాస్ కూడా గలచెడి సారు తాగడమే.
తగ్గిపోద్దా? తగ్గుతుంది అంటారు మరి తాగడం ఇంకలాగా గుండెకి పట్టిదంట. ఏం వేస్తున్నారు? ఎండు మిరపకాయలు వేస్తున్నారా? ఇంక మొత్తం అంతా ఇంక ఇందులో నూరేస్తారా? నూరడం ఇంకా వేపేసి దంపితే మళ్ళీ ఇప్పుడు నలిగిపోతాయి వరకాయలు. నగలుతావండి, ఎందుకు నగల శుద్ధ మరి అంటే వేపితే నలుగుతాయి అంటారు కదా, మరి ఇప్పుడు సాగుతాయేమోని. అరమిండి ఉండవాళ్ళంతా అయ్యాక మరి కూర టేస్ట్ చూడరైతే మీ కూర శుద్ధ ఆ కూరకి నిమ్మకాయ వేస్తే టేస్ట్ అండి. ఇక ఇదే కొంచెం పిక్కల కూరకి నిమ్మకాయ వేయక ఇవి కూడా ఉడికిపోయినట్టున్నాయి. తొందరగా ఉడికిపోతాయా? చిన్న చిన్న ఆ కూరకు టేస్ట్ ఈ వరగుండేనేమో. ఈ వరగుండ వేస్తేనే బాగుంటుంది. ఉర్ర వేస్తేనే బాగుంటుందండి. ఏ పప్పుకైనా ఇంకా ఉర్ర నూరు మరి వండుకుని వేసి మరి వండితేనే రుచి రావడం. అన్న మిరపకాయలు వేస్తారా? పిక్కల కూరనా? మా అమ్మ చిన్నప్పుడు వేరుశనగ గుళ్ళు పచ్చడిలాగా చేస్తుంది. ఇలాంటి రాయి మీదే ఇలాగ ఎండుమిరపకాయ ఆ వేరుశనగ గుళ్ళు వేపేసి ఒక చింతపండు వేసేసి నూరేసేది అనమాట. చాలా బాగుంటుంది, ఇప్పటికీ బాగుంటుంది కూర చాలానే పచ్చడి. ఇది చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది ఇప్పుడు. చక్కగా మరి ఇంకా మనం తినే తిండి వరకు పెట్టేదాన్ని ఇలాగే నూరుకోవాలండి. మెత్తగా నూరేసారు అది రాయి మీద. ఈ వర్రలాగా ఉంచి లోపు ఉడికిపోతున్నాయని అక్కడ వేస్తున్నారు అవి ఉల్లిపాయ అదిని. అది ఉడుకుతూ ఉంటే ఇంకా ఈ లోపు ఉల్లిపాయ వేస్తారా? ఇప్పుడు కుడికి మరి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పడేటప్పటికి కొంచెం కల వచ్చింది కూరకి. చాకుతో బాగా కోస్తున్నారు మేము ముందుకు కోసుకుంటున్నారు. ఈ ఉడికే సౌండ్ అయితే భలే అనిపిస్తుందండి. చక్కగా టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేటప్పటికి బాగుంది, బాగా కనిపిస్తుంది. ఇంకా అలా ఉడుకుతూ ఉంటుందా? జమ్మా కావాలి. పెద్దన్నా గిన్నెలు మోసుకుంటా వెళ్ళి ఇచ్చేసిరా. అయిపోయింది, ఇప్పుడు తీస్తున్నారా? తీస్తున్నామండి, ఇంకా అయిపోయి. ఇంకా వర్షం పడాలమ్మా? ముందు మొలుతుందండి. మా వారు దుక్కి దున్నేటప్పుడు కూడా మొలుతుంది. ఎరువు కదండి, మేక ఎరువు, ఆవుల ఎరువు. ఏం వేస్తున్నారా? ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నారా? పచ్చడి కావాలి కదా, ఇప్పుడు వేస్తున్నారు ఉప్పు. ఇది భలే దగ్గరగా అయిపోతుంది. ఇంకా అలా ఉడికి ఉడికి మెత్తగా పప్పులాగా అయిపోద్దా? ఇంకా అవునా? ఉడికిపోయేవండి. పప్పు ఉడికిపోయిందా? పప్పు అయితే భలే ఉడికిపోయిందండి. టమాటా కూడా ఉడికిపోయిందా? ఇంకా ఉడకలే? ఉడికిపోయిందండి. ఇంకా బాగుంది. ఏమంటారు ఇప్పుడు ఈ కూరని? ఏమంటారు? పనసపిక్కల పప్పు చారు. పనసపిక్కల పప్పు చారు. ఇది పనసపిక్కల చారు కాదు కదా, ఇప్పుడు పనసపిక్కల వరగుండ. ఉర్ర వేసి మరగబెడితే దింపేసి కెనకేయడం అండి ఇలాగా. ఇప్పుడు వర్ర వేసిన తర్వాత ఇప్పుడు వర్ర వేస్తున్నారా? ఉర్ర వేస్తానండి. ఇక ఇప్పుడు కలర్ మారుతుంది. పప్పు కలర్ మారిపోయిందండి. కొంచెం వరగుండ వేసి చూడండి, కలర్ అయితే మారిపోయింది. వైట్ కూడా ఇప్పుడు ఎర్రగా అయింది, బాగుంది.
ఒక్క నూనె చుక్క కూడా లేకుండా. ఇప్పుడు నూనె వేస్తారా ఇంకా వేరు కదా? వేయానండి వేరే తాలింపు పెట్టాను, ఇంకా తాలింపు పెట్టరు ఇంక ఇలాగే. పెట్టాను. ఒక్క చుక్క నూనె కూడా లేకుండా వండిన వంట అండి. నిజంగా చాలా బాగుంది. ప్రకృతి సిద్ధంగా దొరికిన ఆ పనస పిక్కల్ని చక్కగా వరగుండు నూరేసి పొయ్యి మీద పెట్టి చక్కగా ఉడికించి తినేస్తున్నారనమాట. ఇంక ఇలాగే తినాలా? మరి వాటర్ వేయాలి కదండి. అదే అంటున్నాను. ఇంక నూనె వేసుకోకుండా ఇంక ఇలా తాలింపు పెట్టాను, ఇంకా పెట్టుకుంటే ఇంక ఇలాగే తినాలా? అంత బాగా కనిపిస్తుంది. తెచ్చుకోండి. మనం పప్పు సారి ఇలా మరగబెట్టుకుంటాం, అవి కూడా మరగబెట్టుకోవాలి. బాగుంది. పప్పుచారు లెక్క ఉంటుంది. ఇంకా బాగుందండి. మంచి వంటకాన్ని అయితే ఈరోజు మీరు చూస్తున్నారు. మీతో పాటు నేను కూడా మంచి వంటకాన్ని ఈరోజు చూడబోతున్నాను, అలాగే టేస్ట్ కూడా చేయబోతున్నాను. నేను మొదటిసారి ఈ కూరను చూడడము. లక్ష్మి గారు అయితే చాలాసార్లు వండుకొని ఉంటారు. ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏంటంటే పనసకాయలు దొరుకుతాయి అన్నమాట. ఎక్కడ చూసినా సరే పనసకాయలు, పనస పిక్కలు, పనస తొనలు ఇవే వీళ్ళు ఆ పిక్కల్ని సేవ్ చేసుకుంటారు. పనస తొనలను కూడా సేవ్ చేసుకొని దాచిపెట్టుకుంటారండి వర్షాకాలానికే. ఆ పిక్కలతో చేస్తున్న పనస పిక్కల చారు అనమాట. పిక్కలు గట్ట గొయ్యిదే మరి ఇంటి లోపల గొయ్యిదే మరి పోసి ఇడపడం. ఇంకా ఇంటి లోపల గొయ్యిదేవా? మరి తడవకుండా ఈడుకోవాలండి పిక్కలు. పనస పిక్కలన్నీ ఎండబెట్టుకొని లోపల గొయ్యి చేసుకుంటారా? వాడబెట్టి మరి చేశారు. ఇప్పుడు అలాగే ఏమైనా ఉన్నాయా? చేసినవి ఇంకా చేయలేదా? మరి అలా ఎన్ని రోజులు ఉంటాయి ఆ పిక్కలు ఆ గోతులో పట్టండి? బాగుంటాయా? తడిసిదనకండి మొక్కలు వచ్చేస్తాయి. తడవని ప్లేస్ కడే గొయ్యి దేవి మరి పోసి ఇడపడమే. మీరు మీ పక్క తాటంకాలు వేసుకుంటారు చూడండి, అలాగే ఆ గొయ్యి కట్టి చెల్లిందాక తింటే మనకండి. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ మన్ను పోసి మామూలుగా చేయడం. ఇంకా బాగుంది ఇదేదా. చక్కగా ఇంట్లోనే గోతి పెట్టుకుంటారా అయితే? ఏంటండి ఇది కుండలో ఎలా వేసారు? కుండ ఏమనుందా అండి? ఇదా సోడపిండి తిరిగేలు కూడా విసిరు మారి ఇలా పుల్ల పెట్టుకోవడమే. చూడంబులు కాసుకోవడానికా? అంబలు కాంచుకోవడానికి. ఇప్పుడు కాస్తారా? లేదుగా రేపటికే. రేపటికే? రేపు దానికోసం ఇప్పుడు ఇలా పుల్ల పెట్టారా? మరి బయట వదిలేస్తారు. ముంత శుభ్రంగా కడిగి మరి మళ్ళీ వేరే కలిపే ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకొని పెట్టుకుంటాం. ఇదా కాదు మరి ఇప్పుడు ఎండకా? ఎండకడ కొంచెం వేడి తగిలితే లైట్ గా పులుతుంది అంటారు. అందుకే మేము ఎండకడ పెడితే పుల్ల పెట్టుకుంటారే. ఈ తీగ తాగరా మీరు? మేము తీయగా తాగాంక. తీయడిది దిగదు మాకు, పుల్లాడిదే. పుల్లడిదే. ఇలా పుల్లగా చేసుకొని రేపు పొద్దున కాసుకుంటారా? అటు సిక్కంది తాగవచ్చు, అటు నీళ్లు కొట్టుకొని తాగవచ్చు. నీళ్లు కలుపుకొని పలసగా. ఉప్పు వేసుకుంటారా? ఉప్పు వేసుకుంటాంలే, కానీ నీళ్ళు అక్కడ మాత్రం వెయ్యం. వేయరు ఇంకా తాగేటప్పుడు వేసుకుంటారా? అప్పుడే సిక్కంది. బాగుంది. కొత్త ఉడుకుతుంది భలేగా. కాదండి, ఏమైనా ఎర్ర మిరపకాయ తొక్కల్లాగా కనిపించున్నాయండి? లేదు. పచ్చిమిరపకాయలే కనిపిస్తున్నాయి. పచ్చిమిరపకాయలు అంటే పొడవుగా కోసారు కదా, అదే కనిపిస్తుంది. ఇలా వండుకోవడం నిజమే. ఫస్ట్ మీరు పనస పిక్కల చారు అంటే నాకు ఇది చారు అంటున్నారు, అంత చిక్కగా ఉంది కదా అనుకున్నాను. తర్వాత మీరు ఇలా చేసేటికి నిజంగా పనస పిక్కల పప్పు చారు అనమాట. ఇప్పుడు బాగుంది. ముక్కలుగా వండమంటే ముక్కలుగా కోసి నూనె కడ వండుతున్నాను. నూనె కడ వండుతారే? ఇలాగ తినాలని ఉన్నది అన్నారు అనుకండి, ఇలా వండుకుంటారు. ఇలా వండుకుంటామండి. ఇలాగ అబ్బేసుకోవడం. ఇంకా పిక్కలు, ఇప్పుడు ఈ పిక్కలు ఉన్నావు కదండి. ఏది ఏ పనస పిక్కల తీసేసి ఈ పిక్కలు ఉన్నావు కదండి, చెప్తాను. ఆ చివరి ఈ చివరి కూడా తక్కువ వచ్చేస్తుంది. తక్కువ వచ్చేస్తుంది. ఇంకా ఇలా పుచ్చేసి ఇంకా నీళ్ళు అక్కడ వేస్తే మనకండి ఇంకా తీసేసుకోవాలి. ఇంకా కొట్టేసి నీళ్ళు అక్కడ నానుతావు కదా, నానిన వాటికి ఇలాగ గీంపడమే. గీపాలి అయితే మరి పైపు ఈ పెసరు పోవాలి కదా, ఇంక ఇలా గీంపడం. వచ్చేసింది ఒకసారికి, ఇలా వచ్చేస్తుంది. లేదు అంతే. ఇలాగ అబ్బడానికి కుదరకూడదు అనుకండి మీకు. ఇలాగ చేసి మరి ఇలాగ చేయడమే. ఇలాగ అలా తొక్క తీసేసుకోవచ్చు. తొక్క తీసుకోవచ్చు. ఇలా గీంపడం ఇక తీసుకొని గీంపడం ఇక. మీరు అలాగే చేస్తారా? చేస్తామండి. ఇలా గీంపుతాం అనుకండి. ఎంతవరకు వచ్చిందండి మీ చారు?
కొంచెం మరగవాలండి ఇంకానే అది ఎంత మరిగితే అంత బాగుంటుందా? అవునండి, మరిగితేనే రుచిగా ఏదైనా. రుచి. లక్ష్మి గారి ఇల్లు అయితే ఇప్పుడు లక్ష్మి గారు వెళ్తున్నారు కదండి, అది ఒక చిన్న గుడిసె అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ పై దిగులంతా కొండ అనమాట. ఈ కొండంతా ఇది బాగు చేసుకొని ఇక్కడ వీళ్ళు కొండపొడి చేసుకుంటున్నారు. ఆ కొండపొడి దగ్గరే ఇలాగా వీళ్ళకి ఒక చిన్న ఇల్లు, ఆవులకి ఒక చిన్న ఇల్లు ఇలా కట్టుకున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా పందిరి వేసుకున్నారు ముందు. చాలా విశాలంగా ఉంటుందండి. చుట్టూ మాత్రం చాలా ఖాళీ చేసుకున్నారనమాట వీళ్ళు. అదేమో వాళ్ళు అన్నం గట్ట వండుకొని అక్కడ పెట్టుకునేది చిన్నదన్నమాట. అయితే అక్కడ వండుకోవట్లేదు. చెట్టు నీడలు అయితే వంట చేసుకుంటున్నారండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చూస్తున్నారు కదా చెట్టు. ఆ చెట్టు అయితే నీడ చూడండి ఎంత నీడ ఇచ్చిందో. మొత్తం ఇదంతా నీడగా ఉందన్నమాట. పెద్దమ్మా బాగున్నావా? ఏం చేస్తున్నారు? పళ్ళకుండడమేనా? చేను పని చేసేవారు ఇంతకుముందు మానేస్తారా చేను చేయడం? ఇంకలేదా? ఎంతవరకు వచ్చిందండి లక్ష్మి గారు మీ చారు? మరిగిపోయిందా? నిమ్మకాయ వేస్తారా పులుపుకా? నిమ్మకాయ పిండి వేస్తున్నారా? నిమ్మకాయలు మీ చెట్లేనా? మా చెట్ల కట్టండి, ఉన్నది ఒక చెట్టు. బాగా వస్తుంది రసం. పోసేస్తున్నారు ఇంకా? చేదు రాదు అలాగా? రాదండి, చేదు రాదు. అలా అంటుంటారులే, వేడివిడిగా పోస్తే చేదు వస్తుంది అని. ఏమో మరి మేము ఇదే చేసుకోవడమండి. ఇప్పుడు ఈ చారులో నిమ్మరసం వేసారండి పులుపు కోసం. మీ పిల్లలండి? మా పిల్లలండి. అన్న అంటున్నారంటే మీ పిల్లలు మరి? మేము అలాగే సాటాడమండి. కానీ మీ మగ పిల్లలనా? మగ పిల్లలకి. మరి ఆడపిల్లలు ఏమన్నా? ఆడపిల్లలకి పెద్దక్క చిన్నక్క అంటామండి. మీరు మీ అమ్మాయిల్ని పెద్దక్క చిన్నక్క అంటారా? తమ్ముళ్ళు కూడా పెద్దక్క చిన్నక్క అంటారు. అక్కార వారు కూడా పెద్దన్న చిన్నన్న అంట పిలుతారు తమ్ముళ్ళు. మీ పిల్లలకి మీరు పేరెట్టి పిల్లరు? పెద్దన్న చిన్నన్న. భలే ఉందండి. పిల్లలనేమో ఆడపిల్లలనేమో పెద్దక్క చిన్నక్క అలాగని వారు పిలుస్తాం. మీ ఆయన గారు కూడా అలాగే పిలుస్తారా? పిలుస్తారండి, అలాగే పిలుస్తారు. అయిపోయింది ఇంకా? అయిపోయిందండి. దింపేసుకుంటున్నారా? దాన్ని ఇప్పుడు మెత్తగా చేస్తారా పప్పుని? ఈ పనస పిక్కల చారు అయితే చూడండి ఎంత బాగా చిక్కగా అయిపోయిందో. దీని పేరు చారు అంటున్నారు కానీ పప్పు చారు అంటే బాగుంటుంది. పప్పులా అయిపోయింది అనుకోవాలండి, పప్పులాగే ఉంది. ఇంకా మరి ఇది పనస పిక్కలు కదా, అసలు పనస పిక్కలు అంటే ఎవరు నమ్మరు చూడండి. అది ఇంకా పప్పులాగే ఉంది. మనం ఇంట్లో కందిపప్పు పెసరపప్పు వండుకుంటాం కదా, ఆ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మాకైతే. వీళ్ళైతే దీన్ని పనస పిక్కల చారు అంటున్నారండి. దీనికైతే ఏ పేరు పెట్టాలో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కనుక ఈ విధంగా చేసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయిపోయింది పప్పు చారు. పప్పు చారు అయిపోయింది. వంట అయిపోయింది వేడివేడిగా. ఇప్పుడు తినడం ఒకటే ఉందన్నమాట. ఉదయం ఇంకా ఉదయం నుంచి ఏం తినలేదండి? ఇది వండేసుకొని తిందామని చూస్తున్నారా? ఒక్కసారి మధ్యాహ్నం ఇంకా ఇంకా పొద్దున ఇది తింటమని లేదుగా పిల్లలు కూడా ఒకేసారి ఇంకా వారు ఉన్నారు. ఆకులు రెడీ చేసుకున్నారు భోజనం చేయడానికి. లక్ష్మి గారు ఇద్దరు పిల్లలండి ఇప్పుడు భోజనానికి రెడీ అవుతున్నారు అనమాట. ఆకులు తెచ్చారండి రెడ్డి గారు. మీకు దగ్గరే ఉన్నాయి ఆకులు. చక్కగా కమ్మని పప్పుతో ఇప్పుడు రెడ్డి గారి పిల్లలు లక్ష్మి గారు
భోజనం చేస్తున్నారండి. ముందైతే వాళ్ళ ఆయన గారికి పిల్లలకి పెడుతున్నారు. పనసపప్పు చారు అంట. వాళ్ళు తింటుంటే మనం వీడియో తీసేసుకుంటున్నాం. ఉప్పు చూడండి, నేను నాంగి చూడడం లేదుగా. పప్పు అయితే చాలా బాగుందండి, వాళ్ళకి కనిపిస్తుంది. ఇదిగోండి పప్పు చూడండి ఎంత బాగుందో. ఏనా నాన్న చూడు ఉప్పు ఉప్పు సుత్తవడం నువ్వే నీకు వేయనా సంతోషం. సరిపోయిందండి. చెప్పిందా మంచి కూర తింటున్నారు ఈరోజు మీరైతే. ఇంకా మాకు ఈ ఎండాకాలం వచ్చి పనసపప్పులు అండి. పనసపప్పులే ఇది ఇంకా వండి మరి ఎండ పెట్టుకుంటుంది కదండి. వండి మరి జోలికెత్తి ఉప్పు వేసి ఉడకబెడితే పాడాయమండి. పాడవు. ఆ వర్షాకాలంకు తీసుకుంటాం, దంపేసుకుంటాం. దంపేసుకొని అంబాడి నంజుకాకు అంబాలు తయారు చేస్తాం. అంబాలు పోయాల్సింది. ఇవి కూడా అంబలా దీంతో నంజుకాని తయారు చేస్తామండి. అదే అంబాలు పోసుకుంటాం, అంబలు పోసుకొని నంచుకొని తయారు చేసుకుంటాం. తయారు చేస్తాం. ఏంటిది ఇందాక చూసాను, అడుగుదాం అనుకున్నాను. అంబలా అక్కడ పందిరికి పెట్టుండేది అదేనా? పుల్ల పెట్టుకుంటారు మీరే? మేము పుల్ల పెట్టుకుంటాం. అంబలు కాసుకొని ఉంచుకున్నారండి. కాంచి మరి క్యారేజ్ కూడా పోసుకుంటాము. పుల్ల పెట్టడం వల్ల అండి పులుపు. ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి గిరిజన జీవన విధానం, సాంప్రదాయాలు, ప్రకృతి అందాలు, సాంప్రదాయ వంటలు, ఇంకా మారేడుమిల్లి విశేషాలను చూడాలనుకుంటే మా సేతు అంకెం వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ప్రేమ, ఆదరణే నాకు మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ. మరో అందమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.